లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలు నాయన. ఉదయ కాలమున మీ వాక్య ధ్యానము కొరకు మమ్మలను సిద్ధపరచినందుకు మీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలమున మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానమును, ఈ వాక్య భాగాన్ని మా కొరకు దీవించమని, మీ వాక్య భాగముల నుండి మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులు, మనల్ని కన్నటువంటి తల్లిదండ్రుల ప్రేమ, మరి మన సహోదరుల ప్రేమ, మన అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెండ్ర ప్రేమ, ఈ లోకములో ఉన్నటువంటి సంఘము, సహవాసముల సమాజముల ప్రేమ మరి కొంతకాలము తర్వాత గతించిపోతుంది. కానీ ఈ రోజున ఎన్నడూ గతించిపోకుండా మరి శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ ఎవరిదో తెలుసా అండి? నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారి ప్రేమ, ఆ సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ ఈ రోజున మనలను ఈ రీతిగా సజీవులుగా నడిపిస్తూ, ఆయన సజీవమైనటువంటి మరి మార్గములు మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానము, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఈ రోజున ప్రభు కృపలో మనము భద్రపరచబడి ఈ రీతిగా మరి సలిస్తూ ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము అనంటే మనము ఒకరి ప్రేమ క్రింద ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. ఈ రోజున మానవుడు తన జీవితాన్ని అనేకమైన ప్రేమల తట్టు తిప్పుతూ ఉన్నాడు. అనేక మంది ప్రేమ కొరకు మరి తన జీవితాన్ని ప్రాణంగా పెడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ఎవరి ప్రేమైనా గతించిపోతుంది, కానీ సజీవుడైన సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ ఎంతకాలము కూడా, ఎంత మాత్రము కూడా అది గతించిపోదు. కాబట్టి ఆ యొక్క శాశ్వతమైన ప్రేమను పంచేటువంటి దేవుని విడిచిపెట్టి ఈ రోజున మానవులు ఆ దేవుని ప్రేమ నుండి తొలగిపోతూ ఉన్నారు. అట్లాంటి దేవుని ప్రేమ నుండి తొలగిపోయి అపవాది చేతిలో, అపవాది బందీలుగా మారిపోతున్నటువంటి ప్రజలకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, నా ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాపు వాడు ఎవడూ లేడు. ఓ నా ప్రియ కుమారుడా, ఓ నా ప్రియ కుమారి, ఈ రోజున ప్రభు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? నా ప్రేమ నుండి నిన్ను ఎడబాపు వాడు ఎవడూ లేడు. నీవు నా ప్రేమలో నిలిచి ఉండి, ఇప్పటి వరకు నిలిచి ఉండి, చిన్న శ్రమ వచ్చిందని, చిన్న బాధ కలిగిందని, చిన్న హింస ఎదురైందని, చిన్న కరువు వచ్చిందని, చిన్న ఉపద్రవం ఎదురైందని, వస్త్రహీనత కలిగిందని నీవు సర్వశక్తిని ప్రేమను కోల్పోయావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఎన్ని విషయాలలో నీవు మరి ప్రభు యొక్క ప్రేమకు నోచుకోకుండా ఈ రోజున బ్రతుకుతున్నావు. చిన్న శ్రమకే నువ్వు దేవుని ప్రేమను కోల్పోతే ఆయన శాశ్వతమైన ప్రేమను నీకు పంచుతూ ఉన్నాడు. ఆయన ఎంతగా బాధపడుతూ ఉన్నాడు. చిన్న శ్రమ వచ్చిందనే నీవు దేవుని ప్రేమను విడిచిపెట్టేసి, చిన్న శ్రమ కలిగిందనే, చిన్న బాధ కలిగిందని నువ్వు దేవుని ప్రేమను విడిచిపెట్టేస్తే, శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నటువంటి దేవుడు మరి ఆయన ఎంత బాధపడాలి? ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీవు నీ జీవితంలో దేవునికి చోటు ఇవ్వకుండా అపవాదికి చోటిస్తూ, లోక ఆశలకు చోటిస్తూ, లోక కోరికల చేత నీ హృదయాన్ని నింపేసుకొని ఆ సర్వశక్తి కలిగిన శాశ్వత ప్రేమను పొందుకోకుండా నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నావేమో. కాబట్టి ఈ రోజున నా ప్రభు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో శ్రమలు వచ్చి, హింసలు వచ్చి, బాధ కలిగి, ఉపద్రవాలు ఎదురై, వస్త్రహీనత కలిగి నీ జీవితంలో నీవు కృషించిపోయిన దానిగా ఉన్నావేమో, కృషించిపోయిన వాడిగా ఉన్నావేమో. ఉద్యోగములో భద్రత లేకుండా, ఉద్యోగం చేస్తున్నా కానీ సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, కుటుంబంలో అనేకమైనటువంటి శోధనలు, శ్రమలు, హింసలు, బాధలు, ఇవన్నీ నిన్ను చుట్టుముట్టి నిన్ను గలిబిలి చేస్తూ ఉన్నావేమో. కాబట్టి శాశ్వత ప్రేమను పంచేటువంటి దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా?
నా ప్రేమ నుండి నిన్ను ఎడబాపు వాడు ఎవడునూ లేడు. కాబట్టి వచ్చేయి, నా ప్రేమ కిందకు నువ్వు వచ్చేయి, నా ప్రేమ కలిగిన హస్తాలలో నీవు బందీవై అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మరి శ్రమ కలిగిందని దేవుని ప్రేమ నుండి తొలగిపోయి దేవుడిచ్చేటువంటి ఈ భరోసాను తీసుకొనకుండా అపవాది బందీలుగా ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపు వాడు ఎవడనూ లేడు. కాబట్టి ఇప్పుడే నీవు మోకరించి మరి ఆ సర్వశక్తి కలిగిన ఆ శాశ్వత ప్రేమ కలిగినటువంటి యేసు నామమందు విశ్వాసం ఉంచి నీవు ప్రార్థించి వేడుకున్నట్లయితే ఆయన శాశ్వతమైన ప్రేమను నీకు పంచటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ శాశ్వత ప్రేమను పొందుకోవాలని ప్రభు పేరు మనవి చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మా ఘనమైన తండ్రి మీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలమున మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాడెవడు? ఈ లోకములో ఎవడైనా ఉన్నాడానంటే ఎవడునూ లేడు నాయన. అయితే చిన్న శ్రమ వచ్చిందని, బాధ కలిగిందని, హింస ఎదురైందని, కరువు వచ్చిందని, వస్త్రహీనత కలిగిందని, ఉపద్రవం ఎదురైందని అయ్యా నీ ప్రేమ నుండి తొలగిపోయి నీ పిల్లలు ఈ లోకముతో కలిసిపోయి అపవాది చేత బంధింపబడినారు నాయన. అట్లాంటి వారి బంధకాల నుండి ఈ రోజున నీ శాశ్వతమైన ప్రేమను పంచి వారిని విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నావు. ఎవరైతే ఆ బంధకాల నుండి విడిపింపబడి నీ శాశ్వతమైన ప్రేమను పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారో వారందరి మీద మీ ఆత్మ నుంచి వారి ఆత్మను రక్షించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.